సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీల బంద్కు పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చేపట్టిన బంద్ అఖిల పక్షాల ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోలోని బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలకు ఒకరోజు ముందుగానే యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. కోదాడ ఆర్టీసీ బస్టాండ్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్ష పార్టీ నేతలు ఎంఆర్పీఎస్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ఐ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘ నాయకులు. రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ను పిలుపునియడం జరిగింది. గత 75 సంవత్సరాల నుంచి కూడా బీసీలు వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం రాజకీయంగా మనకి ఎటువంటి అవకాశాలు లేకపోవడం, బీసీలందరికీ అంటే రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీ జనాభా మొత్తం వెనుకబాటుతనానికి గురి కావడం జరుగుతుంది. ఇప్పుడు మంచి తరడం అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి అన్ని సంఘాలు కూడా బీసీ రిజర్వేషన్ ని 42% ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మనం పోరాటం పార్టీల మీద కాదు, ఆధిపత్య పాలక వర్గాల మీద మనం పోరాటం చేస్తున్నాం. అన్ని వర్గాలలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న బహుజనులు కానీ బీసీ జనాభా మొత్తం ఈ బంద్ని సంఘీభావం తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మూమెంట్ ని మనం తీసుకుపోతుంటే తొందరలోనే మనం 42% రిజర్వేషన్ మనం సాధించడం సత్యంగా ఖచ్చితంగా అమలయ్యే అవకాశం ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు కనుక బీసీ రిజర్వేషన్ బిల్లు కొట్టడం జరిగింది కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, మీ ఇద్దరు దోపులాడతారు. వెంటనే మా యొక్క బీసీ బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి నా బీసీలకు న్యాయమైన డిమాండ్ ఉన్నటువంటి 42% రిజర్వేషన్లు వెంటనే గవర్నర్ గారు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో చట్టబద్ధ అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవేసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో బీసీ సంఘం నాయకులతో పాటు మా నాయకులు మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఐక్య ఉద్యోగ పోరాటాలను బలోపేతం చేస్తామని, తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీల న్యాయమైనటువంటి డిమాండ్ 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధగానే మేము ఎంఆర్పీఎస్ తరఫున గౌరవిస్తూ మందకృష్ణ మాదిగన్న తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బలహీన వర్గాల విద్యార్థులు చాలా నష్టపోతారు. మరి విద్యార్థులు కూడా ఎక్కువ మార్కులు వచ్చిన జాబులు రాలేని పరిస్థితి ఉంది. మరి జనాభాలో దామాషా ప్రకారం సగం పైగా ఉన్న బీసీలకు దేశవ్యాప్తంగా 50% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో అందరు పాల్గొనాలి. బీసీ వర్గాల్లో చైతన్యం రావాలి. 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి 60% పైగా ఉన్న వాళ్ళకి 23% రిజర్వేషన్లు. దీనివల్ల విద్యార్థులు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదం పొందాలి, గవర్నర్ ఆమోదం పొంది బిల్లు పాస్ అయ్యేటట్టు చేయాలి. లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ బంద్ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నటువంటి అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జాయింట్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉధృతమైన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైనటువంటి బీసీ సంఘం నిరసన మరి వాస్తవంగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, జాతుల శ్రీనివాసరావుడు ఆధ్వర్యంలో, కుందారం గణేశాచార్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్నటువంటి బీసీ బిడ్డలకు మొత్తం కూడా జాతి మొత్తం కూడా చాలా ఇబ్బందులలో ఉండి ఏది న్యాయం జరగకుండా ఏ పార్టీ న్యాయం చేయట్లేదు అనేది అన్ని పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాయింట్ కమిటీ యాక్షన్ లో ఈ రోజు నిరసన జరపడం జరుగుతుంది. అందులో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపడం జరుగుతున్నది. మరి అలాగే బీసీల హక్కుల కోసం మరి బీసీల హక్కులు ఈసారి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేయట్లేదు. ఈ ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకంతోనే పొడవచ్చంతోనే ఉన్నాం. ఈ కోట్ల పాలు చేసి బీసీలు మొత్తం కూడా చాలా ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నారు. ఈ కోర్టు వ్యవస్థ మరి ఎప్పుడు మరి దీనికి రిజల్ట్ ఇవ్వాలని బీసీలు వచ్చారా, రిజల్ట్ ఇవ్వాలని కూడా